విమాన ప్రయాణాల్లో అప్పుడప్పుడు ప్రయాణికులకు షాకింగ్ సంఘటనలు ఎదురవుతుంటాయి. సదుపాయాల కొరత కారణంగా ఇబ్బందులు పడుతుంటారు. కొన్నిసార్లు సాంకేతిక లోపాల కారణంగా విమానాన్ని ఎమర్జెన్సీగా ల్యాండ్ చేస్తుంటారు. ఇంకొన్నిసార్లు హెల్త్ ఎమర్జెన్సీ, బాంబు బెదిరింపులు, వాతావరణం సహకరించకపోతేనో విమానాన్ని వెంటనే ల్యాండ్ చేస్తారు. కానీ అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో ప్యాసింజర్స్ వింత అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఓ మహిళ తలలో పేలు పాకుతున్నాయని విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన జూన్లో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమెరికన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం లాస్ ఏంజల్స్ నుంచి న్యూయార్క్ బయలుదేరాల్సి ఉంది. ప్రయాణికులంతా విమానంలోకి వచ్చారు. టేకాఫ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అధికారులు. ఇక పైలట్లు విమానాన్ని గాల్లోకి తీసుకువెళ్లారు. కాసేపటికే ఓ మహిళా ప్యాసింజర్ తలలో పేలు పాకుతుండడాన్ని తోటి ప్రయాణికులు గమనించారు. తమకు అసౌకర్యంగా ఉందంటూ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దాంతో విమానాన్ని ఏకంగా ఎమర్జెన్సీగా ల్యాండ్ చేసేందుకు నిర్ణయించారు. ఫీనిక్స్ ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారం ఇచ్చి విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన విషయాన్ని ఎథాన్ జూడెల్సన్ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. దాంతో వెలుగులోకి వచ్చింది. విమానాన్ని దారి మళ్లిస్తున్నట్లు మాత్రమే విమాన సిబ్బంది సమాచారం ఇచ్చారని ఎథాన్ పేర్కొన్నాడు. దాంతో ప్రయాణికులు ఏం జరిగిందో తెలియక కాస్త కంగారు పడ్డారని తెలిపాడు. తాను కూడా చుట్టూ చూశానని, తనకు అర్థం కాలేదని చెప్పాడు. చివరకు ఫినిక్స్లో విమానం ల్యాండ్ అయిందని చెప్పాడు. ఆ వెంటనే మహిళ ముందుకు దూసుకెళ్లిందని, ఆ తర్వాత విషయం తెలుసుకున్నట్లు తెలిపాడు ఎథాన్ జూడెల్సన్. ఒక మహిళ తలలో పేలు పాకుతుండడాన్ని చూసి ఇద్దరు ప్రయాణికులు విమాన సిబ్బందికి చెప్పారని అన్నాడు. విమాన సిబ్బంది కూడా దీన్ని నిర్ధారించుకుని విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారని చెప్పాడు. ఈ సంఘటన కారణంగా విమానం 12 గంటల ఆలస్యమైందని వివరించాడు. అయితే ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేందుకు హోటల్ సదుపాయాన్ని కల్పించారని ఎథాన్ జూడెల్సన్ తెలిపాడు. కాగా ఈ సంఘటనపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.